హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రేపు సోమవారం సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్యలో మందార పువ్వుతో ఇలా చేస్తే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. సోమవారం మందార పువ్వుతో ఇలా చేయటం వలన మీకు ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా దూరం అయిపోతాయి. రేపు సోమవారం మందార పువ్వుతో ఒక పని చేయటం వల్ల మీ దరిద్రం దూరం అవుతుంది. మందార పువ్వుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు ధనాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. మీ కోరికలు తీరి కుబేరులుగా మారిపోతారు. కనుక సోమవారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఆచరించండి. మందార పువ్వును పూజలలో ఉపయోగిస్తే ఎంత ఫలితం వస్తుందో మందార పువ్వుతో పరిహారం చేయటం వలన అంతకన్నా రెట్టింపు ఫలితం వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహారానికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇటీవల కాలంలో అందరూ మందార చెట్లను ఇంటిలో పెంచుతున్నారు. అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది కనుక ఎవరు కూడా మిస్ కాకుండా ఈ పరిహారం చేయండి. ఎర్రని మందార పూలతో దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పనిసరిగా నెరవేరుస్తారని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచడం ఎంతో శుభప్రదం. బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వలన అంతా మంచి జరుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. మానసిక పరమైన దోషాలు కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. ఈ మందార పూలు పూజకు అందానికి మాత్రమే కాదు, అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి మందార పువ్వుతో రేపు సోమవారం సాయంత్రం ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాఘపురాణంలోని ఒక కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ద్వాపర యుగంలో గోదావరి తీరమందు వేదాంగాలు చదివిన సుశీలుడనే బ్రాహ్మణుడు కలడు. అతను దేశాటన చేయుచు ఒకసారి దారి తప్పి ఒక మహా అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం సూర్యకాంతి కూడా ప్రసరించినంత దట్టమైన మామిడి, మద్ది, వెలగ, దేవదారు వంటి పెద్ద పెద్ద వృక్షాలతో దట్టమైన ముండ్ల పొదలతో నిండిపోయి ఉంది. ఆ అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు, అనేక రకాల విషసర్పాలు, రకరకాల పక్షులతో కూడి ఉండేది. ఆ అరణ్యంలో చండ్ర చెట్టు ఆకారంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడి పాదాలు చండ్ర చెట్టులో ఉండేటివి. మిగిలిన శరీరం అంతా కూడా రాక్షసాకారంతో ఉండేది. ఎర్రని కన్నులతో పెద్ద నోరుతో భయానకంగా ఉండే ఆ రాక్షసుడి పాదాలు చండ్ర చెట్టులో ఉండటం వలన గాలి వీచినప్పుడల్లా కూడా ఆ చెట్టు ముళ్ళు గాలి కాళ్ళకు గుచ్చుకొని రత్న మాంసాలు బయటకి వచ్చేవి. తిండి నీళ్లు లేక వాళ్ళు ఆ రక్త మాంసాలని తింటూ ఆ బాధలకు కాసేపు స్పృహ తప్పుతూ కాసేపు కళ్ళు తెరుస్తూ దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవాడు. మహారణ్యంలో దారి తప్పి తిరుగుతున్న సుశీలుడు బ్రహ్మ రాక్షసుని చూసి భయపడిపోయాడు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని శ్మశానంలో వనమందు కానీ నీటి అందు కానీ ఇంటి అందు కానీ కలిగిన భయం శ్రీహరిని స్మరిస్తే పోవునని గుర్తొచ్చి మనసారా ఆ శ్రీహరిని ప్రార్థించాడు. అనంతరం ఆ రాక్షసుని వంక చూసి సుశీలుడు దయతో, ఓ రాక్షసుడా, భయపడకుము. నీకు ఇంత బాధ కలగడానికి కారణమేమిటి? ఈ రాక్షస రూపం నీకు ఎలా వచ్చింది? పూర్వజన్మలో నీవేమీ పాపం చేశావు? ఆ విషయం అంతా కూడా నాకు వివరంగా చెప్తే నేనేమైనా నీకు సహాయం చేయగలనేమో అని చూద్దాము అన్న సుశీలుని మాటలకు రాక్షసుడు అతడి వంక తీక్షణంగా చూశాడు. బ్రాహ్మణ దర్శనంతో రాక్షసుడికి పూర్వజన్మ సుకృతంతో అప్పుడు రాక్షసుడు సుశీలుడితో, ఓ విప్రోత్తమ, నేడు నాకు మీ దర్శనం వలన పూర్వజన్మ స్మృతి కలిగింది.
నేను పూర్వం గోకర్ణంనకు సమీపంలోని మధువ్రతుడు అనే ఒక గ్రామానికి అధికారిగా ఉండేవాడిని. ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే. నేను కూడా బ్రాహ్మణుడిని. కానీ నేను ఏ రోజు సంధ్యావందనం చేసి ఎరగను. ఆచారాలు పాటించలేదు. దైవారాధన విడిచిపెట్టి అధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు అసత్యం పలుకుతూ గ్రామంలోనే బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడిని. హరికథలు చదివే చోట ఉండకుండా ఎప్పుడు దుర్జనులు ఉండే ప్రదేశానికి వెళ్ళి వారితో తిరుగుతూ ఉండేవాడిని. సజ్జన సాంగత్యాన్ని విడిచి దుర్జన సాంగత్యాన్ని చేసేవాడిని. నా జీవితంలో ఎప్పుడు ఉపకారం చేసి ఎరగను. నా పాప ఫలితంగా మరణించిన తర్వాత నేను యమలోకంలో చేరి 8 యుగాలు ఎన్నో కష్టాలను అనుభవించాను. చివరకు యమదూతలు నన్ను భూలోకంలోని త్రోసివేయగా గాడిదలాగా, ఏనుగుల, కుక్కల, పిల్లిల, పందిల, తోడేలుల ఇలా ఎన్నో జన్మలు ఎత్తి ఒక్కొక్క జన్మలో 10,000 సంవత్సరాలు కష్టాలు అనుభవించి చివరకు ఈ రాక్షస రూపాన్ని పొందాను. నా పాదాలు చండ్ర చెట్టులో ఉండడం వలన ముళ్ళ బాధతో యమ బాధను అనుభవిస్తున్నాను అని రాక్షసుడు తన వృత్తాంతాన్ని సుశీలుడికి వివరిస్తాడు. రాక్షసుడు వీరగాథ విన్న తర్వాత సుశీలుడు అతడితో, రాక్షస, నీకు గొప్ప కష్టం సంభవించింది. ఈ అరణ్యమునకు సమీపంలో ఏదైనా నది కానీ చెరువు కానీ ఉంటే ఆ నీటితో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అనగా రాక్షసుడు ఆ సమీపంలో నీరు లేదని అంటాడు. సుశీలుడు రాక్షసుడిని వర్షక్రమం గురించి అడగగా రాక్షసుడు, అయ్యా, నా వంశంలో నా పుత్రుడు, మన్వలు అందరూ నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వారిలో భాస్కలుడు అనేవాడు మాత్రం ఇప్పటికీ అదే గ్రామంలో ఉన్నాడు. కానీ వారి వలన నాకు ముక్తి ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సుశీలుడు రాక్షసుడితో, దిగులు చెందకు, భాస్కలునితో నీ ముక్తి కలుగుతుంది. నేను వెంటనే నీ గ్రామం పోయి భాస్కలునితో నీవు తరించే మార్గం చెప్తానని చెప్పి ఆ అరణ్యం నుంచి ఎట్లానో బయటపడి గోకర్ణానికి చేరుకున్నాడు. బ్రహ్మ రాక్షసుడి గ్రామానికి వెళ్ళిన సుశీలుడు అతడి వంశానికి చెందిన భాస్కలుని కలిసి అరణ్యంలో తాను చూసినదంతా కూడా వివరించి చెప్పాడు. అనంతరం సుశీలుడు భాస్కరులతో, భాస్కల, నీవు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో నదీ స్నానంలో చేసి పూర్వీకులకు తర్పణాలను విడుముము. నీ వంశంలో ఒకడు బ్రహ్మ రాక్షసుడై బాధలు పడుతూ ఉన్నాడు. అతడి పాప విమోచన కోసం నేను మాఘస్నానం చేస్తే అతడు తరిస్తాడని చెప్పి సుశీలుడు తన దారిన తాను పోయెను. సుశీలుడు చెప్పినట్టుగానే భాస్కరుడు మాఘమాసం రాగానే మాఘ స్నానం చేసి పితృతర్పణాలు విడిచాడు. మాఘమాసం అంతా కూడా భాస్కరుడు నియమనిష్టలతో మాఘ వ్రతాన్ని ఆచరించాడు. తత్ఫలితంగా బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందాడు. చంద్ర చెట్టు నేల మీద పడిపోయింది. రాక్షసుడు తన రాక్షస రూపాన్ని విడిచి దివ్య శరీరం ధరించి స్వర్గలోకంనకు చేరెను. శివుడు పార్వతికి ఈ కథను వివరించి, పార్వతి, చూశావుగా, మాఘ స్థానంతో మరణించిన పితృదేవతలకు సద్గతులు ఎలా కలుగుతాయో, మాఘ మాస స్నానం ఎంత గొప్పదో అని పార్వతీదేవికి శివుడు వివరించి చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం శివుడిని పూజించాలి. సోమవారం రోజు మాంసాహారం తినకూడదు. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది అని పండితులు చెప్తున్నారు. అయితే రేపు సోమవారం సాయంత్రం 4:30 నుండి 5:30 లోపు మీరు మందార పువ్వుతో ఒక పని చేస్తే మీకు ధనంతో నిండిపోతుంది. పరిహారం చేసే ముందు, అంటే రేపు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఊడవాలి. ఆ తర్వాత మీరు స్నానం చేసి మంచి బట్టలు వేసుకోవాలి. 4:30 లోపు చేసేసుకోండి. 4:30 సమయానికి మీ ఇంటిలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పూలను తెచ్చుకోండి. ఇప్పుడు మీ పూజా మందిరంలో ఉన్న దేవతా పటాలకు ఉన్న పూలను తీసేసి ఇప్పుడు తెంపిన పువ్వులను పెట్టండి. ఒక మందార పువ్వును విడిగా ఉంచుకోండి. చక్కగా దీపం పెట్టండి. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒత్తులు మార్చాల్సిన పని లేదు. ఉదయం ఉన్న ఒత్తులతోటే మళ్ళీ సాయంత్రం దీపం పెట్టవచ్చు. ఒకవేళ ఒత్తులు పూర్తిగా కాలిపోతే వాటిని తీసి కొత్త ఒత్తులను వేయండి. దీపం వెలిగించండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గాజు గ్లాసులో వాటర్ పోయండి. అందులో గల్లులుప్పు వేయండి. ఈ పరిహారానికి గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ గాజులో వాటర్ పోసి ఉప్పు వేశాక ఒక రూపాయి కాయను కూడా వేయండి. ఇప్పుడు ఆ గ్లాసులో మందార పువ్వును వేయాలి. ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి.
బాత్రూమ్ తప్ప అన్ని గదులు తిరగండి. చివరికి వంటగదిలో కానీ మీ పూజ గదిలో కానీ ఒక మూలన ఈ గ్లాసుని పెట్టండి. గ్లాసును కింద పెట్టిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని మీకున్న సమస్యలను చెప్పుకోండి. ధనపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా ఇలా ఏ సమస్యలు ఉంటే అవి చెప్పుకోండి అంతే. ఇక ఆ గ్లాసును కదపకుండా అలా వదిలేసి మీ పనులు మీరు చేసుకోండి. ఈ పరిహారంలో ఉపయోగించిన వస్తువులు అన్నీ చాలా శక్తివంతమైనవే. ఉప్పు మీ ఇంటిపై ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. రూపాయి బిళ్ళ మీ ఇంటికి ధనం వచ్చేలాగా చేస్తుంది. నీళ్లకు కూడా చాలా శక్తి ఉంటుంది. నీళ్లు కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. ఇక మందార పువ్వు మీ ఇంటిలో జరిగే గొడవలను తగ్గిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ గ్లాసును 3 రోజుల వరకు కదపకూడదు. గురువారం రోజు ఆ గ్లాసును కడపాలి. అందులో వేసిన పువ్వును, వాటర్ను ఏదైనా చెట్ల మొదట్లో పడవేయండి. రూపాయి కాయిన్ ఎవరికైనా దానం చేయండి. అయితే రూపాయి కాయిన్ దానం చేసే ముందు ఆ కాయిన్ను కడగండి. డైరెక్ట్గా దానం చేయకండి. ఉప్పు, మందార పువ్వు, రూపాయి కాయిన్, వాటర్ ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. గ్లాస్ వాటర్లో గల్లుప్పు వేసి పరిహారానికి గ్లాస్ వాటర్ని వాడుకోవాలి. ఆ గ్లాసులో వాటర్ని ఉప్పు వేసాక ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ గ్లాసులో మందార పువ్వును కూడా వేసి ఈ పరిహారం చేసుకోండి.